సినిమాలో బాగా కష్టపడినట్టున్నాడు. వెనకెందుకు నడుస్తున్నావు? పక్కన్నాడు. నేను వెనకాల నడవడమే ఇష్టం కదా నీకు? అదేం లేదులే, నువ్వురా. వాడే, జాగ్రత్తగా చూసుకోండి. దెబ్బలు కనిపించకూడదు, నొప్పి ఉండాలి, కానీ తుక్కుగా నలిగిపోవాలి. సూపర్. రిషి కాల్ చేస్తా, ఈ సీన్ లో వాడిని హీరోని చేస్తా. The person you have called is speaking to someone else. Wait or call again later. Hey पटे, आती के खंडाला? खंडाला का एको बे गंडीपेट लेके जाएंगे इसको. వాళ్ళేదో చిల్లరగా మాట్లాడుతున్నారు. మనల్ని కాదులే, పోకిరి వెదవలు. నాట్ సరుకు మామ, గుడుంబల గుప్పు గుప్పు ఉంటుంది. మంచి కిక్కేస్తారా, వస్తదేమో అడుగు. నన్ను కొట్టి నువ్వు పడ్డావే. అక్కడ చూడు. అన్నా సారీ అన్నా, అన్న అనుకోకుండా తాకిందన్నా. సారీ సారీ అన్నా. ఈ సంగతి ఇప్పుడు కదరా, దాని సంగతి చెప్పొస్తాగు. నన్ను కాదే, వాణ్ణి కొట్టు. అమ్మో, దీని కంటపడుతున్నా, నువ్వు కుమ్మేస్తుంది.
హలో, నేను రిషిన్ మాట్లాడుతున్నాను. ఇందాక మిస్డ్ కాల్ ఉండే నంబర్తో. వీడొకడు. వీడిని హీరోని చేద్దాం అనుకున్నా. జీవితంలో వీడి హీరో గాడు. నారీ నారీ నడుమ మురారి. ఏమైందండి? కాఫీ కావాలా? టీ? పోనీ పాలు? హే, ఒక నిమిషం. కూర్చో. మొగుడికి మాత్రమే ఎడం వైపు ఉండాలి. అంటే ఏంటే? ఇప్పుడు నేను నీ మొగుని కాదా? చిన్నమ్మాయి గారు, అమ్మాయి గారు ఇన్స్టాలో మీ వీడియో వచ్చిందండి. ఏది? నువ్వు నా హార్ట్ బంగారం, అందుకే లెఫ్ట్ సైడ్ ఉండమంటున్నా. ఇటివు. నేను అక్కడ బంగారాన్ని నీ దగ్గరికి తాకట్టుకొచ్చా అంతే. 100K లైక్స్, 30K కామెంట్స్. అమ్మగారు కామెంట్స్ మంచిగా పెట్టారా చెడ్డగా పెట్టారా? చదువుతా విను. 2025లో కూడా ఇలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారంటే నేను నమ్మను. జంట బాగుంది, చిలిపి గొడవ కూడా బాగుంది, మీ ఇద్దరి మధ్య ప్రేమ ఇంకా బాగుంది. కోపం ఎక్కడుంటుందో ప్రేమ అక్కడే ఉంటుందని మళ్ళీ ప్రూవ్ చేశారు. లాంగ్ లివ్ బ్రదర్. అందం, అమాయకత్వం రెండూ ఉన్న వైఫ్ ని కొట్టేశావు. ఐఎమ్ ఫీలింగ్ జెలస్ బ్రదర్. అల్లరి మొగుడు అందమైన పెళ్ళాం అనే టైటిల్ తో మూవీ తీయాలనిపిస్తుంది. ఈ వీడియో స్టార్టింగ్ లో తులసి మొక్క కలుపు మొక్క అనుకున్నాను. ఎండింగ్ లో అర్థమైంది యువర్ బెస్ట్ కపుల్ అని. మేడ్ ఫర్ ఈచ్ అదర్. తీసుకో. వైఫ్ అండ్ హస్బెండ్ ని ఎలా అర్థం చేసుకుంటారో అని నేను ఈ పోస్ట్ పెట్టాను. కానీ ఏంటో వీళ్ళందరికీ మీ మధ్య గొడవలో కోపం కంటే ప్రేమే ఎక్కువ కనిపిస్తుంది. కర్మ. చెప్పి శివక్క, నాకే బ్రహ్మాండంగా ఉన్నాను. అవునంట, ఆ హీరోయిన్ పెళ్లి కాకుండానే నీళ్ళేసుకుందంట. 5 నెలంట. లోకమంతా చిత్తకారితే ఇదిగో ఇక్కడ కూడా మా ఇంట్లో మా చిన్నమ్మగారిని అమాయకురాలు చేసి వేరే దాంతో వెళ్ళిపోయాడు. మళ్ళీ మా అమ్మగారే కావాలని తిరిగొచ్చాడు. వామ్మో, వచ్చేసాడు. ఈడేంటి దొంగపిల్ల చూస్తున్నాడు? ఈనేసాడా? ఏంటి ఇడ్లీ చల్లగా ఉంది? ఒంట్లో వేళ్ళేనోళ్ళు ఇడ్లీలో వేడెత్తుక్కుంటారని నాకేం తెలుసు. ఏయ్, నిన్ను చంపే జైలుకెళ్తా చెప్తున్నా. పోనాడు. వామ్మో. హాయ్, దోశ. ఆహా, ఈ దోశకి కొంచెం నెయ్యి ఉంటేనా అద్దరిపోతే. పోయి నెయ్యి తీసుకురా. ప్లీజ్ పెట్టేసాయి. దొంగ మొహంది. నెయ్యి వేస్తే ఏమవుద్ది? ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? ఏం లేదులే. ఏమీ లేదు అంటున్నావు అంటే ఏమో ఉంది. చెప్పు, ఏంటి సంగతి? అది చిట్టి. చిట్టి ఏం చేసింది? నా కోసం దోశ వేసింది తెలుసా? అదేదో గోల్డ్ మెడల్ వచ్చినట్టే ఫీల్ అవుతున్నావు. తొక్కలో దోశ నేను వేయలేనా? నువ్వు వేస్తావు,
కానీ ఆ టేస్ట్ వేరేలే. టేస్ట్ గురించి ఓకే, నీ షర్ట్ గురించి ఏంటో. ఏమైంది? బ్యాడ్ స్మెల్. వాష్ చేయడం, ఐరన్ చేయడం ఇవేమి చేయదా? ముందు అవి చేయమను, దోశ తర్వాత వేస్తుంది. మరి మరి ఇంత కొట్టాలా? ఇప్పుడు వెళ్ళు, స్ట్రీట్లో ఉన్న గర్ల్స్ అందరూ స్టన్ అయి స్టిక్ అవుతారు. సూపర్, థ్యాంక్స్. నేనే గ్రేట్, చిట్టి కన్నా నేనే గ్రేట్. పర్ఫ్యూమ్ కొంచెం ఎక్కువ కొట్టింది కానీ స్మెల్ చాలా బాగుంది. అమ్మగారు, ఏమైంది? ఎలకి సచిన వాసన వస్తుందండి. అవునే, నాకేం రావట్లేదే. ఎలక్స్ వచ్చిన వాసన నాకేం రావట్లేదే. వీళ్ళకి ఎందుకు వస్తుందబ్బా? అమ్మగారు, ఇక్కడొస్తుంది వాసన. అవునా? ఏయ్, నీకేమైనా పిచ్చా? రోజా డీలా నట్ పర్ఫ్యూమ్ 1,20,000 నేనే తన గిఫ్ట్ ఇచ్చా. తనెవరు? ఎవతది? ఏమిచ్చావు? ఎన్నిసార్లు ఇచ్చావు? ఎన్ని లక్షలు తగలబెట్టావు? చెప్పు చెప్పు. నేనేం లక్షలు ఇవ్వలేదే. అమ్మో అమ్మో అమ్మో, చూసావా? ఇప్పుడే చెప్పి ఎట్టా ఏ మారుస్తున్నాడు. నీ పని ఇట్టా కాదు, ఇప్పుడే చెప్తా. నాకు చేయండి, ఫోన్ చేయండి. ఎవరికి చేస్తుంది? అక్క, నా జీవితం బొగ్గిపాలైపోయింది. నీ మొగుడు మారాడు అని చెప్పి ఈ కొంపలోకి తీసుకొని వచ్చావు. కానీ ఈయన గారి గుడి సెట్ వేసేయాలి నీకు తెలియట్లేదు అక్కో, తెలియట్లేదు. ఈయన సెంటు దానికి అతుక్కునేలాగా, దాని సెంటు ఈయన కత్తుక్కునేలాగా ఇద్దరు అతుక్కుపోతున్నారు అక్కో. వామ్మో, నా కొద్ది మొగుడు. నా విడాకులు నాకు ఇప్పించేయి. ఇప్పుడే నా విడాకులు నాకు కావాలి. ప్లీజే, నేనేదో నువ్వు వచ్చిన దోశ గురించి దానికి గొప్పగా చెప్తే దానికి కాలి నాకు సెంటు కొట్టింది, అంతేనే. అది సెంటు కొట్టుకుంటూ కూర్చుంటే నువ్వు కన్ను కొడుతూ కూర్చున్నావు, అంతేగాని నా పెళ్ళం దోశ నా ఇష్టం, నేను పొగుడుకుంటాను అని చెప్పలేకపోయావు. అంతేలే, అసలే బాగా గ్యాప్ వచ్చింది కదా నీకు. ఏంటే గ్యాప్ వచ్చింది అని గోలా? దీనమ్మ జీవితం ప్రపంచంలో నా ఒక్కడికి వచ్చిందా గ్యాప్? బయట అందరి జీవితాలు ఇంతేనే. ఏంటి అరుస్తున్నావు? అంతేలే, దానికి సెంటు, నాతో ఏమో ఫైట్. అయినా దాని దగ్గరికి వెళ్ళేదానికి నా దగ్గర ఉండడం దేనికో. నువ్వు నాకొద్దు, నాకు విడాకులు కావాలి. హాయ్ మ్యామ్. హాయ్ కావ్య, కూర్చో. థ్యాంక్ యూ. ఏదో అర్జెంట్ అన్నారు మ్యామ్. మన బిజినెస్ ఎక్స్పాన్షన్ 100% సక్సెస్ అయింది. బట్ ఫైనాన్షియల్ ఎక్స్టెన్షన్ ఈస్ లోయర్ దాన్ ద ఎక్స్పెక్టెడ్. దట్స్ వై వీ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది అనదర్ ఫీల్డ్. ఏం బిజినెస్ మ్యామ్? యానిమేషన్. ఓ, దట్స్ గ్రేట్. ఈ విషయంలో మాకు నీ సపోర్ట్ కావాలి. చెప్పండి మ్యామ్, ఐల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. నీ వుడ్ బి అభి చేస్తున్న యానిమేషన్ కంపెనీలో ఏదో ఇష్యూ ఉందని తెలిసింది. ఆ కంపెనీ సీక్రెట్స్ మాకిస్తే చాలు. అది మీకు రిస్క్ అని తెలుసు, బట్ లైఫ్ టైం సెటిల్మెంట్. మీరిద్దరూ బాగా థింక్ చేసి కాల్ చేసి చెప్పండి. సరే మ్యామ్, ఓకే. What the hell is going there? Is it? Oh shit! అక్క, ఏమైందక్క? మన కంపెనీలో ఐటీ రైడ్ జరిగింది. అకౌంట్లన్నీ ఫేక్ అని పోలీస్ కేసు అయ్యింది. అసలు నా ఆఫీస్లో అన్ని ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయి. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఎవడే ఉంటాడు? అభి, నువ్వేమన్నా? మ్యామ్, నన్ను అనుమానిస్తున్నారా?